అందరూ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నేను సూటిగా ఒకటి అడుగుతూ ఉన్నాను. 18 సంవత్సరాల పిల్లోడు తెలుసో తెలియక డ్రైవింగ్ చేస్తూ ఒక మనిషిని గుద్దాడు, చనిపోయాడు. అంత మాత్రాన్ని ఈ పిల్లోడి మీద హత్య కేసు పెడతారా? అంత మాత్రాన్ని ఈ పిల్లోడిని అరెస్ట్ చేసి లోపలేస్తారని అన్నారు కదా. ఓకే, ఆ పిల్లోడు ఒకరిని గుద్దాడు కదండి, అతని పేరు దానయ్య అండి. ఆ మనిషి చనిపోయాడు కదండి, ఆ మనిషికి కుటుంబం ఉండేది కదండి. ఒక కొడుకు, ఒక కూతురు, 5 సంవత్సరాలు 2 సంవత్సరాల పిల్లలు, భార్య, అమ్మ. వీళ్ళని కనీసం వెళ్ళి పరామర్శించాలి అని మీకు అనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? సరే, ఎక్కడో ఎవరికో ఏదో ప్రమాదం జరిగింది, చనిపోయారు. ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఇచ్చే మాట, వారికి ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించాలి, వాళ్ళకి ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలి. ఈరోజు మీ పార్టీ నాయకుడి యొక్క కొడుకు వల్ల ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి పరిహారం ఇవ్వాలి అని మీ సిదిరి అప్పలరాజు, మాజీ మంత్రి, డబ్బుంది, కనీసం మాట మాత్రం అన్న అప్పలరాజు ఇంత డబ్బు ఇయ్యే వాళ్ళకని చెప్పారా? సరే, మనకున్న అలవాటేగా, మనం జేబుల నుంచి తీయం కదా. ప్రభుత్వం సైడ్ నుంచి ఆ కుటుంబానికి ఇంత డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వాలి, ఇంత డబ్బులు చాదుకోవాలి, కనీసం చెప్పారా? సరే, సిదిరి అప్పలరాజు ఏం చేశాడు తెలుసా? సిద్ధార్థ్ అని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకుడి కొడుకుని వెళ్ళి లొంగిపోరని చెప్పి పంపించి ఆ సిద్ధార్థే గుద్దాడు అన్నట్టు ఆ సిద్ధార్థ్ వాళ్ళ నాన్నతో ఈ చనిపోయిన దానయ్య ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేశారు తెలుసా? నేను తర్వాత వీడియో కూడా పెడతాను చూడండి. ఫుల్ రెస్పెక్ట్తో నేను వీడియోలో ప్రతి వర్డ్ అలాగే మాట్లాడు. చాలా అంటే చాలా కోపం ఉంది. బట్ ఈ వీడియో అందరు చూడ, అందరికి ఫార్వర్డ్ చేయాలి, ఎస్పెషల్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు. ఫైనల్ వీడియో ఎండింగ్లో ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తారు కానీ మీరు. ఓకే, ఎంతో తెలుసా మాట్లాడుకుంది? 8.5 lakhs 9 lakhs మాట్లాడుకున్నారు. ముందు ఇమీడియట్గా 1.5 lakhs డబ్బులు ఇచ్చారు. తర్వాత మిగతా చెక్లు, ప్రామిసరీ నోట్లు ఏవో రాసుకున్నారు పెద్ద మనిషి సమక్షంలో. గుద్దింది ఎవరు? సిదిరి అప్పలరాజు కొడుకు. కానీ ఇక్కడ ఎవరు గుద్దింది? సిద్ధార్థ్, వైసీపీ నాయకుడు కొడుకు. సరే, అది కూడా అక్కడ ఏం చేశారు తెలుసా అండి? చనిపోయిన దానయ్య భార్య ఉన్నారు కదా బతికి, ఆమెని వీళ్ళ ఇంట్లో పనికి రమ్మన్నారట. మా ఇంట్లో పని చేయాలి ఇక నుంచి నువ్వు, అది అగ్రిమెంట్. పోలీసులు మొత్తం తీసుకున్నారు. ఇప్పుడు చెప్పించి పట్ట 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 కొడదాం. నాకైతే మీకేమనిపిస్తుంది చెప్పండి? నేను ఈరోజు చెప్తున్నా, 2029 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్ కూడా రాదు. ఒక సింగిల్ డిజిట్ వస్తే ఇక వైసీపీకి బానిసలు ఉన్నారు చూసినా, వాళ్ళ వల్లే రావాలి. కనీసం మానవత్వం అనేది తెలియని వాళ్ళే జగన్మోహన్ రెడ్డి నుంచి ఓట్లేస్తారు. జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన దగ్గరికి వెళ్తారు. ఎంత దారుణం అసలు! జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక మనిషి చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించింది లేదు, ఆ కుటుంబాన్ని నష్టపరిహారం ఇప్పించింది లేదు. మళ్ళీ ఆ మనిషిని చంపినటువంటి వాడిని వెనకేసుకుని వచ్చి వాడి మీద కేసు పెడతారంటున్నాడు వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి. ఏంటి ఇలా మనుషులు? వీళ్ళకి మరలా మీరు జైలు కొడుతూ ఉంటారా? కడుపుకి అన్నం తినోళ్ళు ఎవరన్నా వీళ్ళని గెలిపిస్తారండి? మళ్ళీ చెప్తాం కదా, సింగిల్ డిజిట్ కూడా రాదండి, అంటే 0. ఒకవేళ వస్తే చెప్పా కదా, ఒకవేళ వస్తే 10 లోపే, అంటే 9 లోపే వస్తాయి సీట్లు. మ్యాక్సిమం రాదు, ఒక సీట్ కూడా రాదనుకుంటున్నా. ఒకవేళ వస్తే నిజంగా వైసీపీలో ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంటే వాళ్ళగా రావాలి ఆ సీట్లు. లేదు అంటే ఇక అక్కడ మొత్తం కొనేశారా, బానిసలరా, భయపెట్టారంటే వాళ్ళు ఓట్లు వేయాలి. వీడియోని అటాచ్ చేస్తున్నా చూడండి. ఓపెన్గా మీ మనసుకి వచ్చినటువంటి ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియచేయండి. వీళ్ళొక పార్టీ, వీళ్ళొక మనుషులు. ఆ తల్లి చెప్తుంది, దానే తల్లి, వినండి, అబద్ధం అయితే కాదు అది. నేను క్రాస్ చెక్ చేసి మరీ వీడియో ఇస్తున్నా. అంత చక్కర అందగోడు నా కొడుకు. ఆ అందగోడు చంపినాడు, ఆయనకైనా చెయ్యిలు వస్తాయి, జనం కాలు చేతులు పడిపోతాయి. నిర్లక్ష్యంతో చేశారు, వదిలేసి వెళ్ళిపోయారు. మరి వెళ్ళిపోయాను, మరి వెళ్ళిపోండి, వెళ్ళిపోయాను. ఆయన కొడుకు కారు మీద పెట్టుకెళ్ళిపోయాను. ఆ యాడ్డెట్ కొడుకో అది గొప్ప చెప్పాను. లేదు, తర్వాత ₹1,00,000 సాయం చేస్తామని వచ్చారట మీకు. ఆ ₹1,00,000 సాయం చేస్తామని వచ్చారు. ₹1,00,000 ఇస్తాము. మా ఇంట్లో పనిగా ఒక మనిషి అమ్మకి వచ్చి సోలో అంటే
నా కొడుకు చంపేసి నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తావు, నేను 1,00,000 రూపాయలు ఇంట్లో పెట్టుకొని నా కొడుకు నా కోళ్ళ చేత నీ ఇంట్లో పని చేయించాలా? నీ పెద్దలకు మధ్యనే ₹1,00,000 ఇస్తా ఉన్నారు మీ కొడుకు విలువ అది. నా కోళ్ళకి అది ఇంట్లో పని చేయమన్నాడు. బాగుంది కదా? ఏం బాగుంది? బాగాలేదు కదా, అంత దుర్మార్గంగా ఆలోచించి. ఆడికి బాగుంది, మనకు బాగుంది. వీళ్ళంత పేదోళ్ళు ఇంత కూలోళ్ళు మన వెనక తిరుగుతారు కదా, ఓట్లు వేస్తారు కదా, అది ఇది అనేది చెప్తాం కదా. వాళ్ళకి అంత నిర్దార్థం చేసినని చేసినది. మరి అలా నీ కొడుకు నా మనవలు నా కొడుకులు పెట్టుకుని వెళ్ళి నా చుట్టాల బంధువులు నరికేస్తావు. నువ్వే చేయగలవా? నువ్వేటి చేయను. ఏం తౌడు చంపినాడు అవును తెలుసు. మరి అంతా